హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టైల్లో చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. దానికోసం 1/2 కేజీ చికెన్, 3 టమాటాలు, ఒక తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, అప్పుడే నూరుకున్న అల్లం పేస్ట్, పెట్టి నూనె పోయాలి. అందులో నూనె వీటైందో లేదో చూసుకోవాలి. దాంట్లో ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలి. అప్పుడు మంచిగా వేగుతాయి, పచ్చి వాసన పోయేదాకా. అప్పుడు అది కొంచెం ఆగనివ్వాలి. లైట్గా అలా కదిలిచ్చి అలా వదిలేయాలి. లైట్గా ఉప్పు ఆగటానికి. కొంచెం అలా వేగినాక అల్లం వేసి కలుపుకోవాలి. చికెన్ వేయక ముందే వాసన బాగా వస్తుంది, రావట్లేదు. కొంచెం పసుపు, అల్లం వేసిన తర్వాత పసుపు కొంచెం లైట్గా, తర్వాత ఒకసారి తిప్పుకున్నాం. దీంట్లో పుదీనా, చికెన్ వేసేస్తున్నాం. ఇలా తిప్పుకోవాలి. పుదీనా వేయాలి. వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. అలా చికెన్ చికెన్ నీళ్ళు వాడిపోయినా ఇప్పుడు దీన్ని కొంచెం కదిలియాలి. కలిపి దీంట్లో సాల్ట్ సాల్ట్ వేసుకొని ఆగినని మళ్ళీ మనుషులు మొత్తం పడతారు. అన్నయ్య మంచిగా చెప్తుంటారు, పట్టుకో. మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసాక ఇలా కలుపుకొని ఇది వాటర్ బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ బయటికి రావాలి. అది
కలుపుకోవాలి ఇప్పుడు. అందులో ఓకేనా. కారం ఉడకబెట్టి పెట్టిన పొడి ఓకేనా. అను నీడ పడుతుంది. నేను చిటికెత్తా. ఐదు నిమ్మకాయలు